ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా కొత్త ఆశతో ఎదగటమే జీవితం. నమ్మకాన్ని వదలకు. నీ నూతన ప్రారంభం ఇక్కడే మొదలవుతుంది. నేడు నువ్వు ప్రేమతో నాటే చిన్న ఆలోచనే రేపు నిన్ను ఉన్నత స్థానానికి చేర్చే మహావృక్షం అవుతుంది. కష్టం వచ్చినా వెనకడుగు వెయ్యకు. ప్రతి దెబ్బ నీ గమ్యానికి నిన్ను మరింత దగ్గర చేస్తుంది. నిరంతరం శ్రమిస్తూనే ఉండు. చుట్టూ ఉన్న అనవసరమైన శబ్దాలను పట్టించుకోకు. చదరంగంలో రాజులా నీ తర్వాతి అడుగు ఎటు వెయ్యాలో మాత్రమే ఆలోచించు. నీ నిశ్శబ్ద వ్యూహమే నీ విజయఘోష కావాలి. ప్రపంచాన్ని మార్చడం ద్వారా కాదు, మీ దృష్టిని మరియు మీ ఆలోచనను మార్చడం ద్వారా మీ జీవితాన్ని అందంగా మలుచుకునే శక్తి మీలోనే ఉంది. జ్ఞానం అనే దారే మనుషులను మనసులను కలిపే నిజమైన వారధి. పుస్తకాల నాలెడ్జ్ మాత్రమే కాదు, ఉన్నతమైన స్థానాలకు చేర్చే మార్గాలు. నిజమైన బంధాలు సమయం, గౌరవం తప్ప మరేమీ ఆశించవు. దారులు వేరైనా లక్ష్యం ఒక్కటే ఉండాలి. వెళ్తున్న మార్గం కఠినంగా ఉంటే దారి మార్చుకోవాలే తప్ప లక్ష్యాన్ని కాదు. నిజాన్ని నమ్మిన వారు ధైర్యంగానే ఉంటారు. అబద్ధాన్ని ఆశ్రయించిన వారు ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. మాట్లాడమని ఎవరిని బలవంతం చేయకండి. ఎందుకంటే మీరు ఫీల్ అవుతారని వాళ్ళు మాట్లాడతారు తప్ప మీ మీద ప్రేమతో కాదు. మీరు కావాలి అనుకునే వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా మీకోసం టైం ఇస్తారు. అవసరం లేదు అనుకునే వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడతారు. జీవితంలో ఎవరు ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోరు. అలా అర్థం చేసుకుంటే ఎవరు ఎవరికీ దూరం కారు. ఒకరు మీతో మాట్లాడాలని మీరు బలవంతం చేయటం వల్ల బంధాలు బలపడవు, పైగా దూరం పెరుగుతుంది. మిమ్మల్ని ప్రేమించేవారు, గౌరవించేవారు మాట్లాడటానికి ఎప్పుడూ సమయం వెతుక్కుంటారు. బలవంతంగా మాట్లాడించే మాటల్లో ఆత్మీయత ఉండదు. కేవలం అవునంటే అవును అనే సమాధానం మాత్రమే ఉంటుంది. ఒకరు మౌనంగా ఉన్నారంటే వారికి మీతో మాట్లాడటం ఇష్టం లేకపోవచ్చు, లేదా వారు ఏదైనా బాధలో ఉండవచ్చు. ఎవరినైనా మాట్లాడమని బతిలాడటం వల్ల మీ ఆత్మగౌరవాన్ని కోల్పోతారు. మీ విలువ తెలిసినప్పుడు వారే తిరిగి వచ్చి మాట్లాడతారు. అప్పటి వరకు ఓపికగా ఉండటమే మంచిది. ప్రేమ, బంధం, మాట అనేవి మనస్ఫూర్తిగా రావాలి, కానీ బలవంతంగా లాక్కోకూడదు. ఎవరినైతే మీరు బతిమలాడతారో అక్కడ మీ విలువ తగ్గిపోతుంది. మీ ఉనికికి విలువ లేని చోట మాటల కంటే మౌనమే మిన్న. ప్రేమను, బంధాన్ని, మాటను ఎవరిని బ్రతిమలాడి పంచుకోకూడదు. బంధం కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం మూర్ఖత్వం. మాట్లాడటం ఇష్టం లేని వారికి దూరంగా ఉండటమే మీ గౌరవం. పరుల మాటల కోసం ఎదురు చూడటం మానేసి నిన్ను నువ్వు ప్రేమించుకోవటం నేర్చుకోవాలి. ఎవరి దృష్టిని, సమయాన్ని యాచించవలసిన అవసరం నీకు లేదు. ఒకరు మాట్లాడినంత మాత్రాన నీ విలువ తగ్గిపోదు. నిన్ను అర్థం చేసుకునే మనసుకు నీ విలువ చెప్పవలసిన పని లేదు. బలవంతంగా నిలుపుకునే ఏ బంధమైనా ఎక్కువ కాలం నిలవదు. పరుల మౌనం నిన్ను బాధించినంతగా నీ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి. ఇష్టమైన వారి కోసం ఎంత బిజీగా ఉన్నా సమయం దొరుకుతుంది. సమయం లేదు అనేది కేవలం సాకు. ప్రాధాన్యత లేకపోవటమే అసలు. ఒకరి కోసం నువ్విచ్చే అతి ఎక్కువ సమయం నీ విలువను తగ్గిస్తుంది. ఎవరు ఎప్పుడు బిజీగా ఉండరు, అంతా ప్రాధాన్యతపైనే ఆధారపడి ఉంటుంది. మాట్లాడటం ఇష్టం లేని వారి కోసం ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకు. ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతవరకు ఇవ్వటం నేర్చుకోవాలి. ఈరోజు మాట్లాడటానికి నిరాకరించిన వారే రేపు నీ విజయానికి దూరంగా మిగిలిపోతారు. వారు బిజీగా లేరు, కేవలం నీతో మాట్లాడటం వారికి అవసరం లేదు. మనుషుల ప్రాధాన్యతలు మారినప్పుడు
వారి మాటల తీరు కూడా మారుతుంది. ఒకప్పుడు మాట్లాడారని ఇప్పుడు కూడా మాట్లాడాలని రూల్ లేదు. నిజమైన బంధంలో మాటలు సహజంగా ప్రవహిస్తాయి, బలవంతంగా రావు. మాటలు మనసు నుండి రావాలి, పెదవుల నుండి కాదు. నిజమైన స్నేహానికి, ప్రేమకు వివరణలు అవసరం లేదు. బలవంతంగా మాట్లాడే బంధం బలపడదు, పైగా దూరం పెరుగుతుంది. ఆత్మీయత లేని మాటలు కేవలం శబ్దాలు మాత్రమే. నిన్ను కోరుకునేవారు నిన్నెప్పుడూ వదులుకోరు. అందరూ నీవారు అనుకోవటం నీ అపోహ మాత్రమే. ఎవరు నీకు నిజమైన వారు తెలుసుకోవటానికి వారి మౌనమే ఒక పరీక్ష. నిజమైన ప్రేమ ఎప్పుడు అవతలి వారికి స్వేచ్ఛనిస్తుంది, బంధించదు. మీ మాటను గౌరవించే వారితో మాత్రమే నీ భావాలను పంచుకోవాలి. మౌనం కూడా ఒక భాషే, దాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు మౌనమే అత్యంత శక్తివంతమైన సమాధానం. ఒకరి మౌనం స్పష్టంగా చెబుతుంది వారికి నీతో మాట్లాడటం ఇష్టం లేదని. సమాధానం లేని ప్రశ్నలకు మౌనమే పరమార్థం. మౌనం వెనుక కోపం, బాధ లేదా అలసట ఏదైనా ఉండవచ్చు. స్పష్టత లేని మాటల కంటే నిశ్శబ్దంగా ఉండే మౌనమే ఎంతో మేలు. మౌనం అనేది రెండు మనుషుల మధ్య వచ్చే అతిపెద్ద దూరం. నిన్ను అర్థం చేసుకోలేని వారికి నీ మాటల కంటే నీ మౌనమే అర్థమవుతుంది. మాట్లాడటం భారం అనుకున్నప్పుడు మౌనంగా ఉండటమే ఇరువురికి మంచిది. ఎవరిని ఆశించినప్పుడే మనసుకు నిజమైన ప్రశాంతత లభిస్తుంది. ఎందుకు మాట్లాడటం లేదనే ఆలోచనలు ఆపేస్తే సగం బాధ తగ్గుతుంది. కొన్ని బంధాలు అంతవరకే అని నిజం ఒప్పుకోవటం నేర్చుకోవాలి. మాట్లాడినంత మాత్రాన వారిపై ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. నిలిచిపోయిన నీటిలా కాకుండా సాగిపోయే నదిలా నీ జీవితంలో ముందుకు సాగిపోవాలి. నీ శాంతిని వేరొకరి చేతుల్లో పెట్టకు. నీ సంతోషం ఒకరి మాటపై ఆధారపడి ఉండకూడదు. అందరినీ మెప్పించాలనే భారాన్ని తలకెత్తుకోకు. కొన్ని విషయాలను పట్టించుకోకుండా వదిలేయటమే మంచిది. మానసిక ఆరోగ్యానికి అనవసరపు బంధాల ఆలోచనలు దూరం చేయాలి. అవసరం ఉన్నప్పుడు మాట్లాడేవారే ఈ లోకంలో ఎక్కువ. మనుషుల మనసులు ఋతువుల్లాగా మారుతుంటాయి. సమాజం నీ విలువల్నే చూపిస్తుంది, నీ భావాలను కాదు. బలవంతంగా మాట్లాడే మాటల్లో కేవలం నటన మాత్రమే ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు మాట్లాడేవారు ముఖం చాటేస్తారు. అతిగా ఎవరిని నమ్మటం వల్ల చివరికి మిగిలేది నిరాశే. అన్ని పరిచయాలు బంధాలు కాలేవు. ప్రతి ఒక్కరి మౌనం నీకు జీవితంలో ఒక కొత్త పాఠం నేర్పుతుంది. లోకం ఎప్పుడూ శక్తివంతుల వైపే ఉంటుంది, భావోద్వేగాల వైపు కాదు. నీ మాటలు అమూల్యమైనవి, వాటిని తక్కువ చేసి మాట్లాడకు. బలవంతపు మాటల్లో భావం చచ్చిపోతుంది. పైకి తీపిగా మాట్లాడే ప్రతి ఒక్కరూ నీ శ్రేయోభిలాషులు కారు. మాట్లాడటం వల్ల కలిగే గాయం కంటే బలవంతంగా మాట్లాడటం వల్ల వచ్చే గాయం పెద్దది. నీ మాటకు విలువ ఇచ్చే చోట మాత్రమే నువ్వు నోరు విప్పాలి. ఎంత మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో ఒక పరిమితి ఉండాలి. నిజాయితీ లేని మాటల కంటే మౌనంగా ఉండటమే ఉత్తమం. మాటలు హృదయం నుండి వస్తేనే ఎదుటివారి హృదయాన్ని తాకుతాయి. నీ సమయం, నీ మాట చాలా విలువైంది. వాటిని సరైన వారి కోసం దాచుకోవాలి. తక్కువ మాట్లాడటం వల్ల గౌరవం పెరుగుతుంది. ఒకరి మాట కోసం ఎదురు చూడకుండా ఒంటరిగా ఉండటం నేర్చుకోవాలి.
నీ ఒంటరితనమే నీ అతిపెద్ద శక్తిగా మార్చుకోవాలి. నీ మౌనంలోనే గొప్ప ఆలోచనలు పుడతాయి. ఇతరుల గురించి ఆలోచించడం మానేసి నీ ఎదుగుదలపై దృష్టి పెట్టాలి. ఎవరూ మాట్లాడకపోయినా ఒంటరిగా పోరాడే ధైర్యాన్ని పెంచుకోవాలి. మనుషుల ప్రవర్తనను చూసి బాధపడకపోవటమే నిజమైన పరిపక్వత. నీతో ఉండేది నీ నీడ మరియు నీ ధైర్యం మాత్రమే. నీ లక్ష్యం వైపు పయనించు, మనుషుల మాటల వైపు కాదు. నీ అంతరాత్మకు నచ్చినట్లు జీవించు, లోకం కోసం కాదు. నీ మౌనానికి నీ విజయమే సమాధానం కావాలి. మాట్లాడటం లేదని వారిపై కోపం పెంచుకోకుండా క్షమించేయి. మోయలేని బంధాలను దింపేయటమే మంచిది. ఎవరిపైన పగ పెంచుకోకు, అది నిన్నే దహిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరెన్నో మోటివేషన్ వీడియోల కోసం మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.